మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో ఏంటి ఇంకా 6 మంత్రి పదవులు ఎప్పుడు వెయిటింగ్ 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 వెయిటింగ్, దాని మీద ఒక క్లారిటీ లేదు, ఏమి లేదు. సో హౌ ఎప్పుడు అందరు కావాలి అంటున్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ లో డెమోక్రసీ ఎక్కువ, అంతే. సో అది కాలమే నిర్ణయించాలి. సో దీని మీద ఇంకెక్కువ మనం మాట్లాడుకోవడం కూడా అంత ఏమో నాకు అంటే క్లారిటీ లేదు కాబట్టి చూద్దాం, ఎప్పుడు జరిగితే అప్పుడు జరుగుతుంది. ఎస్. సో మరి అంటే మరి రాజగోపాల్ రెడ్డి కూడా చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి కదా. అప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ ఈ అంశం మీదనే. సో మరి ఎట్లా చూడొచ్చు దాన్ని? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తారంటే, నేను బీజేపీలో ఉన్నా, నాకు సునీల్ కన్గోలు ప్రామిస్ చేసినాడు, అవును మీరు పార్టీ ఇచ్చేసి రావాలి, తప్పకుండా మీకు మినిస్ట్రీ ఇస్తాం. ఆ గ్యారంటీ మీద, ఆ మాట మీద, కాంగ్రెస్ ఇచ్చే మాట ఎప్పుడు వెనకపోదు కాబట్టి నేను వచ్చిన, ఇప్పుడు ఆ మాట మీద మీరు కట్టిపడి ఉండాలి. నేను దానికోసం నా లైఫ్ మీ చేతిలో ఇచ్చేసిన అయినా రైట్. ఇప్పుడు ఈక్వేషన్ చూస్తే అన్ని నల్గొండకి వెళ్ళిపోతున్నాయి. కరెక్ట్. మళ్ళీ అయినా రెడ్డి ఇలా బీసీ గురించి మాట్లాడుతున్నాం, సామాజిక న్యాయం చేయాలి తప్పకుండా. అవును. ఎట్లా? ఇది ప్రాబ్లం మాకు వచ్చింది. ఆ హైకమాండ్ కూడా హెడేక్ అయిపోయింది. ఇక్కడ హైకమాండ్కి హెడేక్ అయిపోయిందా? ఎస్. ఓకే. సో ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. ఎస్, డెఫినెట్లీ. ఒకరికి ఇస్తే ఒకరికి కోపం. సో బెటర్ టైమ్ ఇస్ ద ఆన్సర్. ఎస్. కీప్ క్వైట్. థ్యాంక్ యూ ఫిరోజ్ భాయ్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత అయినా, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఇవ్వలేకపోయినా ఒక మంచి సబ్జెక్ట్ మీద మనం ఇంటర్వ్యూ చేసాం. ఫర్దర్గా మరిన్ని అప్డేట్స్ మీద మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఫిరోజ్ ఖాన్ గారు చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ వ్యక్తి, బట్ ఉన్నట్టుగా చెప్తారు, నిజాయితీగా ఉండే వ్యక్తి. ఆయన మంచితనం గురించి మనం పెద్దగా చెప్పక్కర్లేదు. బట్ ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది, అదొకటి అడుగుతాను. అది అడిగిన తర్వాత మనం ఎండింగ్ చెప్దాం. చిన్న క్వశ్చన్ అన్న, ఈ మధ్య కొన్ని కామెంట్స్ చూశాను నేను. ఫిరోజ్ ఖాన్ గారు బీజేపీ పార్టీలోకి వస్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. సో వాళ్ళకి మరి కామెంట్ పెట్టిన వాళ్ళకన్నా మీరేం సమాధానం చెప్తారు? ఎందుకంటే మిమ్మల్ని కోరుకుంటున్నారు అలాగా. ఎందుకంటే మీకున్నటువంటి ప్యూరిటీ, ఆ మంచితనం, అంటే మిమ్మల్ని చూస్తే అరే ఈయన ఏం మోసగాడరా అన్న ఫీలింగ్ ఎవరికి రాదు, ఆ మంచితనమే గుర్తొస్తుంది. కాబట్టి కింద కామెంట్స్ కూడా అన్ని మంచి కామెంట్, పాజిటివ్ కామెంట్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఏంటి దాని మీద ఏం సమాధానం చెప్తారు? ఎవరెవరు ఆ కమెంట్లు పెట్టినారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీ ఫిరోజ్ ఖాన్ కి చూస్తేనే వాళ్ళకు లోపల భగత్ సింగ్ కనిపిస్తాడు. ఎస్, డెఫినెట్లీ. సో బీజేపీ పార్టీకి మీరు పిలుస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను కాంగ్రెస్లో హ్యాపీ ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అంతే. రైట్. కాలం నిర్ణయించాలి ఏదన్నా కానీ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.